సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయి ఉన్నందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా ప్రభు మనతో మాట్లాడుతూ అనుదినం కూడా ఆయన నడిపించే విధానం బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సిన వారం వింటున్నాం. ప్రవర్తన గురించి కూడా మనం తెలుసు. ప్రవర్తన అంటే ప్రవర్తించటం. మానవుని ప్రవర్తన అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రవర్తన అంటే కాండక్ట్ అంటే తిరిగి జ్ఞాపకం చేస్తున్నాం. కాలేజీలో కానీ స్కూల్లో కానీ కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏమిస్తారు? కాండక్ట్ సర్టిఫికేట్. ఆ సంవత్సరం అంతా ఆ విద్యార్థి ఏ విధంగా జీవించాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఆయన వేరే విధంగా ప్రవర్తించాడా అని దాన్ని బట్టి ఏం చేస్తారమ్మా, ఒక సర్టిఫికేట్ లాస్ట్లో ఇవ్వాలి. ఎవరు? ఆ స్కూల్లో ఇవ్వాలి. అంటే మనకు అర్థమయ్యేదాంట్లో చెప్తున్నాను. అంటే ఒక స్కూల్లో బడిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆ కాండక్ట్ సర్టిఫికేట్ అనేది ఆ స్కూల్ని వదిలిపెట్టేటప్పుడు ఆ విధంగా ఆ అబ్బాయి ఎట్లా, అమ్మాయి ఎట్లా ప్రవర్తించిందో, ఎవరి పట్ల, టీచర్స్ పట్ల, స్నేహితుల పట్ల, స్కూల్లో చదువు పట్ల ఎటువంటి ప్రవర్తన తాను ప్రవర్తించిందో ఆ ప్రవర్తన అంతా కూడా గమనిస్తూ ఆ ప్రవర్తన బట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఎక్సలెంట్, గుడ్, లేకపోతే సాటిస్ఫాక్టరీ, నాట్ బ్యాడ్, ఇటు రకరకాలుగా ఎన్నో మాటలు జోడించవచ్చు. కానీ ఎక్కువ భాగం వాళ్ళంతా అబద్ధం రాస్తూ ఉంటారు. కానీ ఒరిజినల్గా మనం చెప్పుకోవాల్సింది అంటే ఎక్సలెంట్, నాట్ బ్యాడ్, సాటిస్ఫాక్టరీ అంటే మామూలుగా తృప్తికరంగా ఉందని. ఇటువంటి రకరకాల కాండక్ట్ సర్టిఫికేట్లు వాళ్ళు ఇవ్వచ్చు. కానీ మన జీవితంలో అలా కాకుండా దేవుడు మనకు ఒక చక్కటి కాండక్ట్ అనేది దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అంటే ఒక ప్రవర్తన. పూర్వపు అజ్ఞాన దశలు ఏంటమ్మా? పూర్వపు అజ్ఞాన దశ అంటే మనకు ఒక దశలు ఉన్నాయి. ఏంటమ్మా? దశలు. మానవునికి కొన్ని దశలు మారిపోతున్నాయి. దశ అంటే స్టేజెస్. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కూడా దశలు ఉన్నాయి. ఇదే రెండో స్టేజ్, రెండో దశలో ఉందంట. మూడో దశలో వస్తే లక్షల మంది వేసిపోతారంట. మూడో దశ వెళ్ళిపోతే ఇప్పుడు రెండో దశలో ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే దశ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కోర్స్. ఈరోజు మన జీవితంలో కూడా సహోదరుడా సరే దాని గురించి మనం ఆలోచించట్లే. కానీ మనకు కూడా మన మానవ జీవితానికి ఒక దశలు ఉన్నాయి. మనకు పూర్వ దశ ఒకటి ఉన్నది. ప్రభువుని అంగీకరించే ముందు ఉన్న దశ వేరే. అది అజ్ఞాన దశ. పూర్వపు అజ్ఞాన దశ. జ్ఞానం లేదు. మనం అనుకునే జ్ఞానం కాదు అది. మనం అనుకునే జ్ఞానం కాదు. సంఘ జ్ఞానం ఇది ఇంపార్టెంట్. సంఘం అనేది జ్ఞానానికి సంబంధించింది. దేవుని జ్ఞానం అంటే ఏమనుకున్నాం మనం? సంఘం అంటే దేవుని యొక్క జ్ఞానం. ఎందుకంటే సంఘానికి సంబంధించిన విషయాలు మనం మర్చిపోతున్నామేమో. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న విషయాలు. సంఘం అంటే పరలోక రాజ్యం అని. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే పరలోక రాజ్యం గురించి ప్రభు ఏం చెప్పాడో అక్కడ సామెతల్లో ఆ విధంగా జ్ఞానాన్ని గురించి చెప్పిన మాటలు, ప్రభు పరలోక రాజ్యం నుంచి పలికిన మాటలు ఒకే విధంగా కనబడుతూ ఉంటాయి. జ్ఞానం విషయంలో ఎలా ప్రవర్తించాలో ఆడ పరిశుద్ధాత్మ దేవుడు సామెతలు రాపించిన మాటలు, అలానే యేసు ప్రభు తాను ఈ లోకంలో జీవించినప్పుడు పరలోక రాజ్య మర్మాల గురించి చెప్తున్నప్పుడు చెప్పే మాటలు కంపేర్ చేసుకుంటే ఒకే విధంగా కనబడుతుంది. కాబట్టి సంఘం, పరలోక రాజ్యం అంటే సంఘం అనేది దేవుని యొక్క జ్ఞానంగా ఉన్నాడు. ఈ దశలోకి వచ్చాం. ఏ దశలోకి వచ్చాము? మనం ఈ సంఘ అనే దశలో ఉన్నాం. ఈ దశలో ఉండి మళ్ళీ పూర్వపు అజ్ఞాన దశలు వల్ల మనం ప్రవర్తిస్తే అర్థం ఉందా? మీరు ఆలోచించండి. పూర్వపు అజ్ఞాన దశ అంటే బయట నుంచి వచ్చే వైరస్. కోపము, క్రోధము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, కుళ్ళు, ఇవన్నీ కూడా ఎక్కడేమా? దోస్ ఆర్ ద పూర్వపు అజ్ఞాన దశలు. అజ్ఞాన దశలో కంపల్సరీగా ఉంటాయి. అవి ఉన్నాయంటే మనం ఎక్కడున్నట్టు?
ఆ దశలోనే ఉన్నట్లు మనం గమనించి. ఇక్కడేమో దశలు మారితేనేమో డేంజరు, అక్కడ దశలు మారకపోతే డేంజర్. ఇది అంతే కదమ్మా. ఒకటో దశలో ఉంటే నో ప్రాబ్లం, అయినామా రెండో దశ మూడో దశ పోతే కష్టమవుతుంది. గమనించాను. ఏదైనా రోగం చూస్తే ఏదైనా క్యాన్సర్ అయినా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఆ విధంగా స్టేజ్లు మారిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా ఏంటమ్మా, ఈ యొక్క స్టేజ్ అనేది పాత దశ, రెండే దశలు ఏంటమ్మా, అదేంటి అజ్ఞాన దశ, రెండోది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ దశ, సంఘంలో ఉన్న దశ ఎలా ఉన్నది, నా ప్రవర్తన ఎలా ఉన్నది, బయట నుంచి వచ్చే వాటి మీద. అందుకే అన్నాను, ఇతరులను బట్టి మనం ఇంకా ఆలోచిస్తామమ్మా. ఎన్ని విధాలుగా ప్రభు వాక్యం స్పష్టంగా మనం దూరపరచుకోండి అని మనకి ఏం తెలుసు. ఎందుకు ఎప్పటి నుంచి చెప్తున్నాం మనం, ఎప్పుడు చెప్తున్నా, ఈ వైరస్ రాకముందు చెప్తున్నదా ఏమమ్మా? ఈ వైరస్ రాకముందు చెప్తున్నా లేదా? మీరే ఆలోచించండి. హృదయంలో మాట్లాడు, విధంతో మాట్లాడు. నాకు వైరస్ రాకముందే నేను చెప్తా ఉన్నది ఏంటంటే దూరంగా ఉండండి, లేకపోతే అదైతుంది ఇదైతుంది అమ్మా, దాని దృష్టిలో చెప్పి క్లియర్గా చెప్తున్నా కదా. మరి ఆ మాట అర్థం చేసుకోలేదండి. మరి ఈరోజు వాళ్ళు వచ్చి చెప్పే మాట కూడా అదే కదా. ఆ కొద్ది జ్ఞానం కావాలి, అది కొద్ది జ్ఞానం కావాలి. మనం సేఫ్ దూరపరుచుకుంటే మనం ఏంటమ్మా, మనము సేఫ్గా ఉన్నట్లు. మన ఆత్మీయ జీవితం అనేది ఆ కుళ్ళు, బయట నుంచి వచ్చే కుళ్ళు, ఆ బయట నుంచి వచ్చే ఈర్ష్య, ద్వేషం అనేది దానికి సంబంధించిన మన లోపల ఉన్నాయి. ఇవి యాక్టివ్నెస్ కావు. ఏంటమ్మా, అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది? బయట దాంతో ఎప్పుడైతే మనము క్లబ్ అవుతో అప్పుడే ఏందమ్మా అది యాక్టివ్ అవుతుంది. బయటిది కాంటాక్ట్ కానప్పుడు ఇది యాక్టివ్ కాదు, ఇక అది సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. అదేమో కోపము అని పూర్వపు దశ, అజ్ఞాన దశ. మరి ఇప్పుడు దశ నీతి ప్రవర్తన గలవారే. ఏమన్నా సరే, పూర్వపు అజ్ఞాన దశ ఉన్నది. నిన్న దినాన్ని దేవుడి మీతో మాట్లాడుతున్నారు కదా. వ్యర్థ ప్రవర్తన ఇవన్నీ కూడా మైది వంశపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనకు మీరు వ్యర్థ ప్రవర్తన బట్టి మీరు ఉండవద్దు. ఎందుకంటే మన యేసు ప్రభు గొర్రెపిల్ల రక్తం ద్వారా మనం విమోచింపడ్డాం. కాబట్టి ఆ వ్యర్థ ప్రవర్తనలు వద్దు అని ప్రభు చెప్పాడు. ఆ వ్యర్థ ప్రవర్తనలు వద్దు, పాతకాలకు సంబంధించిన ఆ దశలు వద్దు. దశ మారింది, మనం ఒక దశలో ఉన్నాం. ఈ దశ అనేది మనం దేవుని దగ్గర చేసే దశ. ఈ దశలో మనం చాలా చక్కగా బిహేవ్ చేయాలి. ఇది కన్నీటి దశ. ఏంటమ్మా, ఇది కన్నీటి దశ, కన్నీరు కార్చే దశ. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళు వచ్చినాం. ఈ దశ అనేది ఆ విధంగా ఉండకపోతే నువ్వు దశ మారిపోతావు సహోదరుడా. దిశ లేని ఒక జీవితాన్ని మనం జీవించి ఎటుపోతున్నామో అర్థం కాదు. మా దేవుడు మనల్ని ఎదుర్కొనే వారంగా ఉండాలని దేవుని చిత్తం అంటున్నాడు. ఏంటమ్మా, ఎదురేగే వారంగా ఉండాలి. ఆయన రాకడలో ఆయనకి ఎదురేగే వారంగా ఉండాలి. దిశే లేదా నీకు, ఎటుపోతున్నావు లేదా నీకు దశే లేనప్పుడు నీకు దిశ ఎలా ఉంటుంది? ఎటుపోతున్నావు అర్థం కావట్లే. మనం ప్రభువును ఎదుర్కోదాం పోతున్నామా, ప్రభు అడ్డం చేస్తున్నావు, ఇటుపోదాన్ని ట్రై చేస్తున్నావా? ఆలోచించాలన్నా. ఆ విధంగా మనం ఎదుర్కోవాలంటే మన యొక్క అజ్ఞాన దశలో నుంచి మనము మన ప్రవర్తన విషయం చాలా జాగ్రత్తగా మనం ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త కలిగి ఉన్నాం. నిన్న దినాలు కూడా హెచ్చరించాను. ఒకటి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, అన్నీ బాగుంటేనే ఒకలాగా ఉంటాం. ఏది మామూలుగా వ్యక్తిగతంగా, ఏదైనా తక్కువైతే ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అవునా కదా? ఏదైనా తక్కువైతేనే ఒకలాగా ప్రవర్తిస్తాం, అన్నీ బాగుంటే ఒకలాగా ప్రవర్తిస్తాం. అన్నీ బాగున్నప్పుడు ఒకరితో ఒకలాగా ప్రవర్తిస్తాం. అన్నీ బాగలేనప్పుడు ఏదైనా తక్కువైతే మళ్ళీ అదే ఒకరితో ఇంకోలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. దీన్ని ఏమంటారు? మీ పేరు మీకు తెలిసిన భాషలో మీరు పేరు పెట్టుకోండి, మీకు తెలిసిన విధంగా దాని పేరు దాన్ని ఏమంటారమ్మా? చేతగాంతనం సౌకర్యం. అటు ఇటు అది ఊగుతున్న జీవితం. గమని అటువంటి జీవితం వద్దు. నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నా ప్రవర్తన అంతటి మీద దేవునికి నేను అధికారం ఇవ్వాలి. దేవుడు చెప్తున్నాడమ్మా. ఆ అధికారం అనేది లేకపోతే సహోదరుడా, మన జీవితంలో ఈ విధంగానే ఒకరితో ఒకప్పుడు ఒకలాగా,
అన్నీ ఉంటే ఒకలాగా, ఏమీ లేకపోతే ఒకలాగా, మన ఇష్టం వచ్చినట్లుగా మన ప్రవర్తనని మారిపోతూ ఉంటుంది. ప్రవర్తన ఆ విధంగా ఉంచుకోకుండా ఉండాలంటే ఒకటి ఏకరీతిగా ఉండాలని దేవుని చిత్తమైతున్నది. ఏకరీతిగా ఉండాలి, మారటానికి వీల్లేదు. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని మారకుండా ఉండాలని దేవుడు చక్కగా మనల్ని ఏర్పాటు చేసుకుంటుంటే మన జీవితంలో మన ఇష్టం వచ్చిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఏ విధంగా మనం జీవిస్తున్నామని మళ్ళీ మనం మనము దేని మీద నమ్మకం పెట్టుకోవద్దమ్మా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతకాలం ధనాన్ని నమ్ముకున్నాం, అందాన్ని నమ్ముకున్నాం, బలాన్ని నమ్ముకున్నాం, ఆరోగ్యాన్ని నమ్ముకున్నాం, అవునా కదా, బంధువులు నమ్ముకున్నాం, వాళ్ళని నమ్ముకున్నాం, దీన్ని నమ్ముకున్నాం, స్నేహితులు నమ్ముకున్నాం, ప్రతి ఒక్కరు నమ్ముకున్నాం. ఎవరైనా వస్తారమ్మా. మీకున్న ఈ దశలో కరోనా వైరస్ వస్తే ఎవడైనా వచ్చి ఏదైనా నేను ఏమైనా బాగు చేయగలుగుతారా? మీరు ఆలోచించండి. ఏదైనా నీ డబ్బైనా నీ జ్ఞానమైనా ఏది కూడా ఏం చేయదమ్మా, ఏది కూడా ఒక విపత్తు కాలంలో ఏది కూడా నీకు